హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసల్ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, బాబీ కొల్లి డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైటిల్ అయితే రివీల్ చేయడం జరిగింది. ఈ టైటిల్ ఎలా ఉందంటే చాలా డిఫరెంట్ గా, చాలా పవర్ఫుల్ గా ఉంది. ఆ టైటిల్ ఏంటంటే డాకు మహారాజ్. బేసిక్ గా డాకు అని ఎవరిని అంటారంటే రౌడీలనే కొట్టే పెద్ద రౌడీల్ని, బందిపోటు వీరుల్ని, దారిదోపిడీదారుల్లో లీడర్లని వీళ్ళని డాకులు అంటారు. ఫర్ సపోజ్ ఏదైనా ఏరియాలో పెద్ద పెద్ద రౌడీలు ఉంటే ఆ రౌడీలనే కొట్టే మొనగాన్ని, వాళ్ళని ఎదిరించే పెద్ద రౌడీని వీడు పెద్ద డాకురా అంటారు. అలాంటి డాకు అనే వర్డ్కి డాకుల్లోనే మహారాజు అనే అర్థం వచ్చే విధంగా డాకు మహారాజ్ అనే టైటిల్ని అయితే ఖరారు చేశారు. చాలా అంటే చాలా బాగుంది ఈ టైటిల్. అండ్ ఈ టీజర్ స్టార్ట్ అయినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒక వాయిస్ వస్తుంది. ఆ వాయిస్లో వచ్చే లైన్స్ చాలా పవర్ఫుల్గా ఉంటాయి, మనకి గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఈ కథ వెలుగుని పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసుల్ని ఆడించే రావణాసురుది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసే రాజుది, గండ్ర గొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణానికే వణుకు పుట్టించే మహారాజుది. ఇలా బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వస్తుంది. దాని తర్వాత బాలకృష్ణ గారి వాయిస్తో డాకు మహారాజ్ అనే వాయిస్ వినిపిస్తుంది. ఎంత బాగుందంటే ఇది విన్నప్పుడు చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ కథ బ్యాక్డ్రాప్ అంతా కూడా రాళ్ళు, గుట్టలు, ఎడారి, గుర్రాలు, బందిపోట్లు ఈ టైప్లో చూపించారు. ఇదంతా చూస్తుంటే ఇది ఒక నార్త్ బెల్ట్ బ్యాక్డ్రాప్లో జరిగే ఇదిలా కనిపిస్తుంది. ఓ టైప్ ఆఫ్ షోలో సినిమాలో ఎట్లుంటాడు విలను, ఆ బందిపోటు వీరులు వీళ్ళంతా ఉంటారు కదా, ఆ టైప్లో అనిపించింది. ఒకవేళ ఆ బ్యాక్డ్రాప్తో ఈ సినిమా తీస్తున్నారేమో అని మనకి కనిపిస్తుంది. అండ్ బాలకృష్ణ రివీల్ చేసినప్పుడు అలా గుర్రం వస్తుంటే గుర్రం సైజు నుంచి ఆయన ఒక కన్ను, రెండో కన్ను చూపిస్తారు. అండ్ ఆయన కూడా బందిపోటు వీరులాగా ఇలా ముసుగేసుకుంటాడు. ఇలా ముసుగేసుకుంటాడు, కళ్ళు మాత్రం కనిపిస్తాయి. చాలా అంటే చాలా బాగుంది. అండ్ దాని తర్వాత అలా ముసుగు తీసినప్పుడు ఆయన ఫేస్ ఎంత యాంగ్రీగా ఉంటుందంటే రౌద్రం, రుణం, రుధిరం మూడు ఆయన ఫేస్లోనే కనిపిస్తాయి. అంత యాంగ్రీగా ఉన్నాడు, అంత పవర్ఫుల్గా ఉన్నాడు. సో ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మనం జనవరి వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే ఈ సినిమా జనవరి 12 సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతుంది. అయితే రామ్ చరణ్ గారు హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా జనవరి 10వ తారీఖున రిలీజ్ అవుతుంది. బాలకృష్ణ గారు నటిస్తున్న డాకు మహారాజ్ సినిమా జనవరి 12వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఈ రెండు సంక్రాంతి కానుకగా సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సంక్రాంతి విన్నర్గా నిలవబోతుంది, ఏ సినిమా సంక్రాంతి లూజర్గా మారబోతుందో చూడాలి. కానీ ఒక సినీ అభిమానిగా రెండు సినిమాలు సూపర్ హిట్ అవ్వాలని, రెండు సినిమాలు సంక్రాంతి విజేతలుగా నిలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.